హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ పకోడీ అంటే చికెన్ ఫ్రై అన్నమాట. క్రిస్పీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇంట్లో చేసి చూపిస్తాను. చాలా రోజులైంది పిల్లలు అడుగుతుంటే ఇలా చేసి పెట్టాను. మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుందండి. ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, నీట్గా వాష్ చేసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా. ఈ కారము కొంచెం తక్కువ ఉంటుంది అనమాట స్పైసీ, అందుకని 1.5 వేసుకున్నాను. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. నేను మిక్స్ పీసెస్ తీసుకున్నాను, కొన్ని బోన్స్ కూడా. కొంచెం అలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అన్ని పీసులు సాఫ్ట్గా ఉంటే కొంచెం టేస్ట్ అనేది రాదన్నమాట. కొంచెం బోన్స్ అంతా తగులితేనే కొంచెం క్రిస్పీనెస్ వచ్చి టేస్ట్ అనేది తినేటప్పుడు బాగుంటుంది. ఇందులోనే 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. వీటిని ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మసాలా ముక్కలకు పట్టుకునేటట్టు మనం మ్యారినేట్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్లో పెట్టాలన్నమాట. మినిమం 10 మినిట్స్ అయితే ఉంచాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోరు, 1 స్పూన్ దీంట్లో బియ్యపిండి వేసుకుంటున్నాను. ఈ కార్న్ఫ్లోరు బియ్యపిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. శనగపిండి వేస్తున్నానండి 1.5 స్పూను. మనం చాలా ఈజీగా ఇంట్లో ఇలాంటి రెసిపీస్ చేసి పిల్లలకు పెట్టేయచ్చండి, మనం బయట ప్రిఫర్ చేయకుండా. వీటిని అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేయకూడదు, జస్ట్ 1 or 2 స్పూన్ అంతే. లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాము. ఆయిల్ అనేది కొంచెం బాగా వేడవ్వాలి. హీట్ అయ్యాక ఒక్కొక్క పీసెస్గా వేసుకోవాలి మనము. ఫస్ట్ ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనం కొంచెం లో ఫ్లేమ్లో చేసుకోవాలి. అప్పుడే పీసెస్ అన్ని లోపల నుంచి బాగా ఉడికి టేస్ట్ అనేది వస్తుంది పర్ఫెక్ట్గా. లేకపోతే పైన అంతా కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటుంది, తినేటప్పుడు అసలు టేస్ట్ అనేది రాదన్నమాట. పచ్చిగా అనిపిస్తుంది కదా. లోపల నుంచి మొత్తం ఉడికితేనే మనం పట్టిన మసాలాలు, ఆ పిండి అన్నీ మంచిగా క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ అనేది కూడా వస్తుంది అనమాట. అందుకే లో ఫ్లేమ్లోనే ఎప్పుడు నేను ఫ్రై చేసుకుంటాను. మ్యాక్సిమం నేను అన్ని రెసిపీస్ లో ఫ్లేమే చేస్తాను. కొంచెం టైం పట్టినా కూడా టేస్ట్ అనేది వస్తుంది పక్కా. అది అలానే ఫ్రై చేసి తీసుకున్నాం కదా, మళ్ళీ ఇంకొన్ని వేసుకున్నాం, ఎగ్స్ ఉన్నాయి మిగిలినవి. సేమ్ అండి, మనము చికెన్ పీసెస్ ఫ్రై అయిన తర్వాత తీసేసిన తర్వాత 1-2 మినిట్స్ కొంచెం హై గ్యాస్ చేసి ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాక మళ్ళీ లోలో చేసుకోవాలి. మిగతా ముక్కలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే నేను కొన్ని కరివేపాకులు వేసుకున్నాను. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవన్నీ తీసుకున్నాం కదా, చాలా బాగుంటుందండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను, తినేటప్పుడు బాగుంటాయని. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా చేశాను, మీరు ట్రై చేయండి. బాయ్ అండి.